హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మౌనికని చూడ్డానికి వెళ్ళి సంజయ్ నిజస్వరూపం తెలుసుకొని తన కూతుర్ని కాపాడమని బాలుని అడిగిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుశీల అయితే ఇక సత్యం ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుశీల అయితే, ఏంటి ప్రభా, ఇప్పటి వరకు మౌనికకి నువ్వు ఎటువంటి సారీ తీసుకువెళ్ళలేదా? అప్పుడు 5వ నెల వస్తుంది, సీమంతం గురించి అవి మాట్లాడాలి కదా. ఎంతసేపు నీ కోటీశ్వర్ల కోడలు గురించే కానీ నీ కూతురు గురించి పట్టించుకోవా అని అంటూ ఉంటే, అప్పుడే బాలు అయితే, ఈ మాట మీనా ఎప్పుడో చెప్పింది షీలా డార్లింగ్, కానీ మా అమ్మ ఎక్కడ వినిపించుకుంది అని అంటూ ఉంటాడు. బాలు అయితే, అవునరా, ప్రతిదీ మీ ఆవిడ చెప్తుంటేనే నేను వింటున్నాను, భలే చెప్తావురా నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా సుశీల అయితే, చూడు ప్రభా, పుట్టింటికి రావాలని తల్లి కాబోతున్న ఆడపిల్లకి, ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. నువ్వు కనీసం ఫోన్ అన్నా చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, ఫోన్ ఎందుకు చేయడం లేదు అత్తయ్య గారు, చేస్తున్నాను, కానీ ఇక్కడ నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నన్ను బాగా చూసుకుంటున్నారు, నేను తర్వాత చేస్తాను ఫోన్ అని గబగబా ఫోన్ మాట్లాడి పెట్టేస్తుంది. మమ్మల్ని అక్కడికి రావద్దు అన్నట్టే చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మిమ్మల్ని అక్కడికి రావద్దని తను అలా చెప్తూ ఉంటే మరి నీకు ఇంకా అనుమానం రాలేదా? అక్కడేదో తను ఇబ్బంది పడుతుందని ముందు వెళ్ళి తనని చూసిరా, వెళ్ళేటప్పుడు ఏ ఫ్రూట్సో పట్టుకెళ్ళు అని అంటూ ఉంటుంది సుశీల. నేను వచ్చేదాన్నే కానీ మొట్టమొదటిసారిగా కడుపుతో ఉన్న కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నావు, నాలాంటిది ఎందుకులే అని నేను రావటం లేదు అని అంటూ ఉంటుంది సుశీల. అలా అనుకు షీలా డార్లింగ్, నీలాంటి మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, అంతా మంచి కోరుకునే వ్యక్తులు వెళ్ళినా పర్వాలేదు, మనసులో స్వార్థాన్ని చెడును ఉంచుకున్న వాళ్ళు వెళ్తేనే కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే, సరిగ్గా చెప్పారండి, మీరు ఎప్పుడు కూడా అలా అనుకోకండి అమ్మమ్మ గారు, మీరు ముత్తైదువుల కన్నా పెద్ద ముత్తైదువు, అంత మంచి మనసు కలవారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక సత్యం అయితే, మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు, అమ్మ నన్ను ఎంతగానో కష్టపడి పెంచింది, ఇంతవాణ్ణి చేసింది, చాలామంది అమ్మని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పిలిచేవాళ్ళు కాదు, అయినా సరే అమ్మ మాత్రం ఏ రోజు కూడా తను దిగులు పడలేదు, నన్ను చూసి తను ఆనందపడేది అని సత్యం అయితే చెప్పుకొస్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే, సరేలేండి, రేపే వెళ్ళి నేను మౌనికని చూసొస్తాను, అలాగే సీమంతం ఎప్పుడు పెట్టుకుందామని వియ్యంకుల వారిని కూడా అడుగొస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలా ప్రభావతి అన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, నేను కూడా రావచ్చా అని అంటూ ఉంటే, నువ్వెందుకురా, మళ్ళీ అక్కడ ఏదో ఒకటి గొడవ చేయడానిక, నువ్వేమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే, నేనన్నా రమ్మంటారా నన్నైనా అని అడుగుతూ ఉంటుంది మీనా. నువ్వైతే అస్సలు వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఎవ్వరూ కూడా రావాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది. మరి మీ పెద్ద కోడలు, చిన్న కోడలు మేము వస్తామని వాళ్ళు అనడం లేదేంటి? శృతికైతే వాడి గురించి తెలుసు కాబట్టి రానంటుంది, కనీసం రోహిణి నేనొస్తానని సమాధానం చెప్పదే అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక రోహిణి అయితే, నేనేమంటానమ్మమ్మ గారు, అత్తయ్య గారు ఎవరిని తీసుకువెళ్తానని చెప్పడం లేదు కదా, అలాంటప్పుడు నేను మాత్రం వస్తానని ఎలా అంటాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. రోహిణి అలా అన్న తర్వాత, సరేలే అండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నేనే వెళ్తాను అని ప్రభావతి అయితే చెప్తుంది. తర్వాత రోజు ఇక ప్రభావతి అయితే ఫ్రూట్స్, పిండి వంటలు అన్నీ కూడా తీసుకొని మౌనికకి ఫోన్ చేయకుండానే తనైతే సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అదే రోజు సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో అయితే ఉండరు, మౌనిక మాత్రమే ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ అయితే, ఏంటి నేను చెప్పింది ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు మౌనికని. ఏంటండి, ఎవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఎప్పుడెప్పుడు భార్య ప్రెగ్నెంట్ అని చెప్తుందా అని ప్రతి మగాడు కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ మీరు మాత్రం నాకు వచ్చిన ప్రెగ్నెంట్ని పోగొట్టుకోమంటున్నారు, అసలు ఎందుకండి ఇలా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది మౌనిక. ఇంతలో ప్రభావతి అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని వస్తుంది. వచ్చిన తరువాత
అసలు నిన్ను పెళ్లి చేసుకుంది మీ వాళ్ళ మీద పగతోనే. ఆ బాలుగాడు నన్ను కొట్టాడు. అలాగే ఆ మీనా కూడా మీ చిన్న వదిన శృతి మీద నేను యాసిడ్ పోస్తున్నానని ఇటుక రాయి తీసుకొని నా మీద దాడి చేసింది. అలాగే ఆ శృతి మీ అన్నయ్యని ప్రేమించి నన్ను మోసం చేసింది. ఇలా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నన్ను మోసం చేసిన వాళ్ళే. అందుకని వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని నేను కూడా ఇలాగ నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టమైన అని నువ్వంటే నాకు ఇష్టమని నీ దగ్గర నాటకాలు ఆడి మీ అమ్మని మోసం చేసి మీ అమ్మకి ఉన్న డబ్బు పిచ్చితో నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకనే కదా, డబ్బు పిచ్చితోనే మీ అమ్మ డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతుంది కదా. కూతురు కాపురం ఏమవుతుందో కూడా ఆలోచించలేదు. కన్న కొడుకు నిజాలు చెప్పినా వినలేదు. ఆ బాలుగాడు ఎంత చెప్పినా సరే ఎవ్వరూ పట్టించుకోలేదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. చూడు, నువ్వు అబార్షన్ చేయించుకో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను అని సంజయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి పక్కనే దాక్కుని ఉంటుంది. అప్పుడే ఇక ఏడుస్తూ ఉంటుంది మౌనిక. అప్పుడే ప్రభావతిని చూస్తుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు అని కళ్ళు తుడుచుకుంటూ ఉండగా, వద్దమ్మా, వచ్చే కళ్ళ నీళ్ళని ఎందుకు తుడుస్తున్నావు? ఆ కన్నీళ్లు కనపడితే కదా నేను ఎంత తప్పు చేశానో నీ విషయంలో నాకు తెలిసేది అని అంటూ ఉంటుంది. ఆ కళ్ళనీళ్ళు కనిపించకుండా ముఖం మీద చిరునవ్వుతో మా ముందు నటించి ఇక్కడ ఆనందంగా ఉన్నట్టు మమ్మల్ని నమ్మించావు. తీరా వచ్చి చూసేసరికి ఆ నీచుడు ఎంత దుర్మార్గంగా నీ పట్ల ప్రవర్తించుతున్నాడో అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మౌనిక అయితే, అమ్మా, నేను ఆనందంగానే ఉన్నాను అని అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వెంత ఆనందంగా ఉన్నావో తెలిసింది. దీనంతటికి కారణం నాకున్న డబ్బు పిచ్చి. కోటీశ్వర్ల ఇంటికి వెళ్తే నువ్వు సంతోషంగా ఉంటావని ఒకే ఒక్క కారణంతో నిన్ను నేను ఈ ఇంటికి కోడల్ని చేసి చాలా పెద్ద తప్పు చేశానమ్మా, చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతిని చూసి, మౌనిక ఏం చేస్తుంది అత్తయ్య, బాగుందా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇంకా బాలు అయితే, ఏంటి మాతావతి, ఏంటి అలా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే, నా కూతుర్ని కాపాడు బాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏడుస్తూ. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు మాట్లాడేది, ఏమైంది మౌనికకి అని అంటూ ఉంటాడు సత్యం. మోసపోయామండి, మోసపోయాం. ఆ రోజు బాలు చెప్పింది వినకుండా మౌనిక విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేశాము. మౌనిక అక్కడ ఎన్నో పడరాని కష్టాలు పడుతుందండి. కడుపులో ఉన్న బిడ్డని చంపేసుకోమని ఆ నీచుడు దాన్ని హింసిస్తున్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి తన చెల్లెల విషయంలో బాలు ఇప్పుడు సంజయ్కి ఏ విధమైన బుద్ధి చెప్పబోతున్నాడో, అసలు ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.